స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, నీ కృప నాకు చాలయా యేసు, నీ కృప నాకు చాలయా, నీ కృప నాకు చాలయా యేసు, నీ కృప నాకు చాలయా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి ఎలోహి, ఎల్రోయి ఎలోహి. నన్ను కొన్నా తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. నన్ను కొన్నా తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి ఎలోహి, ఎల్రోయి ఎలోహి. పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన, కంటికి కను పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివి, రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండ కాచితివి, తగులకుండ కాచితివే. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి ఎలోహి, ఎల్రోయి ఎలోహి. నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి ఎంతైనా, నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి ఎందైనా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, మహిమ పరతునేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి ఎలోహి, ఎల్రోయి ఎలోహి. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్రోయి ఎలోహి, ఎల్రోయి ఎలోహి. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము.
గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మేము మాత్రము దేవా దేవా యేసునికి స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవానికి వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటినే మందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనమెక్కించి మహిమరచితివే సింహాసనమెక్కించి మహిమరచితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే దేవా యేసు నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా. ఈ ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని తాత్కాలిక సహాయం నే అడిగితినే తాత్కాలిక సహాయము నే అడిగితినే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే సంగమందా నే చూచిన గొప్ప క్రియలు
కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. రెండు చేతులైన వైపు చాపి, అయ్యా నేనే మాత్రము అయ్యా, నేను కేవలం మానవుని, అల్పుణ్ణి, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా. నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే. నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తామంటే అందరూ మీరు ఎక్కడున్నా సరే. Lord, we worship you, God. We worship you, we praise your name. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు స్తుతి ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి జీవము గల దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థించటం, ఆరాధించటం ప్రతి ఉదయాన్నే అది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. దీన్ని అనుసరించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము అంగీకారము. దీంట్లో రెండవ భాగం ప్రే ఇన్ అగ్రిమెంట్, అంగీకారంతో ప్రార్థించము అనే అంశాన్ని గురించి ఈ దినాన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కెన్ టూ వాక్ టుగెదర్ అన్లెస్ దే ఆర్ అగ్రీడ్. ఆమోసు 3:3లో అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు అని తెలుగు ఈజీ రీడింగ్ వర్షన్లో ఉంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని మనం బైబిల్లో మనకు కనబడుతుంది. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవునితో ఏకీభవించటం, ఆయనతో కలిసి ప్రార్థించటం ఎంతో ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల
అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. వారు దేనికోసమైతే వేడుకుంటున్నారో, ఇద్దరు కలిసి దేని కొరకైతే వేడుకుంటున్నారో, ఇద్దరు అంటే ఒక తల్లి ఒక కుమార్తె కావచ్చు, ఒక కుమారుడు ఒక తల్లి కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇద్దరు భూమి మీద దేనైతే వేడుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, దానికోసం వారు ఏకీభవిస్తే, అంటే ఇద్దరు కూడా ఇఫ్ దే కమ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్, ఇద్దరు కూడా ఏకీభవిస్తే అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న నా తండ్రి వల్ల ఇది మీకు దొరుకుతుంది అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే అంగీకారం మేడగదిలో 120 మంది యేసు ప్రభువారి యొక్క శిష్యులు, వారందరూ కూడా యేసును వెంబడించేవారు, మేడగదిలోకి వచ్చి కూర్చున్నారు. వారు ఏ విధంగా ఉన్నారు? అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక చేసిన ప్రార్థనను దేవుడు విని వారందరినీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఆయన అడుగు జాడల్లో, ఆయన యొక్క విధి విధానాల్లో మనం నడుచుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఏకీభవించి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన శక్తిని, తన ఆత్మను మన మీదకి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. If you ask anything in my name, I will do it. నా నామములో మీరు ఏమి అడిగినా నేను దాన్ని చేస్తానని ప్రభు చెబుతున్నాడు. గనుక ఈరోజు ప్రార్థనలో మనం ఏం చేయాలంటే అడగవలసిన వారిగా ఉన్నాం. ఆయనతో ఏకీభవించి అడగవలసిన వారిగా ఉన్నాం. ఇద్దరు ఏకీభవిస్తే, అది ఈ వేడుకొని ఏకీభవించిన వారు జీవితంలో వారు ఏకీభవిస్తే పరలోకమందు అది నెరవేర్చబడుతుందని ప్రభు చెప్పాడు. అలాగుననే మేడగదిలో 120 మంది ఏకీభవిస్తే పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని దేవుడు నింపాడు. అలాగే మనము కూడా ఈరోజు ఆయన నామములో ఏకీభవించి ఏమి అడిగినా ఆయన మనకు చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి దొరుకును, హల్లెలూయా. తట్టు ప్రతివానికి తీయబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టే ప్రతివానికి తీయబడుతుంది. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించి అడిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆదిమ సంఘములో పేతును తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు, సంఘమైతే ఏకీభవించి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతును చెరసాలోంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విధమైనటువంటి ప్రిజన్లో ప్రజలు ఉన్నారు, ప్రజలు పాపం అనేటటువంటి చెరసాల్లో ఉన్నారు, పాపం అనేటటువంటి బంధకాల్లో ఉన్నారు. వారు విడిపించబడాలి. నీ కుటుంబంలో నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే బంధువుల్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా సరే ఇలాంటి బంధకాల్లో ఉంటే మనం యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తే చెరసాల నుంచి పేతురు బయటకు వచ్చినట్టుగా దేవునికి స్తోత్రం, ఈ విధమైన పాపపు చెరసాల నుంచి ప్రజలు బయటికి రావడానికి వీలు కలుగుతుంది. అలాగే దేవుడు వారిని బయటికి తీసుకుని రావాలని మనం కోరినట్లయితే మనమందరం కూడా ఆసక్తితో, పట్టుదలతో, విశ్వాసంతో మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. అలాగ ప్రార్థించుటకు కావలసినటువంటి కృప
దేవుడు మనకు దయచేయాలి. ఈ విధంగా ప్రార్థించడం ద్వారా మన కుటుంబాలు, మన జీవితాలు గొప్ప ఆశీర్వాదంతో నింపబడేటటువంటివిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను స్తుతించేటటువంటి చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము సమ్మతించి, ఏకీభవించి నీతో నడవటం మాత్రమే కాకుండా మేము సమ్మతించి, ఏకీభవించి నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మీరు కృప అనుగ్రహించండి దేవా. మేము కూడుకుని వేడుకొని ఏకీభవిస్తే మీరు అద్భుతంగా మాకు సహాయం చేస్తే దేవుడిగా ఉన్నారు. మెడగదిలో గొప్ప కార్యం చేశారు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం చేశారు. యేసుక్రీస్తు నామములో ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ చిక్కుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, పాపములో చిక్కుకున్నా, అలాంటి వారు పూర్తిగా విడుదల పొందడానికి నీ ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈ వాక్యం విన్నటువంటి మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ఏకీభవించండి, అద్భుతాలు పొందుకోండి. కృప మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.